వరంగల్ శంకర్ ప్రముఖ తెలుగు జానపద సినీ నేపథ్య గాయకుడు. బాల్యం, వృత్తి జీవితం. హన్మకొండ జిల్లా కుమార్పల్లిలో శంకర్ జన్మించాడు. బాల్యమంతా కుమార్పల్లి, హనుమకొండలలోనే గడిచింది. ఇతడు ప్రజా నాట్యమండలిలో గాయకుడిగా ఉంటూ తదనంతరం ప్రజా ఉద్యమాల దర్శకుడిగా ప్రఖ్యాతి పొందిన ఆర్. నారాయణమూర్తి సినిమాలతో వెలుగులోకొచ్చాడు. అనంతరం జానపద సినీ నేపథ్య గాయకుడుగా ఆర్. నారాయణమూర్తి సినిమాలలో శంకర్ అనేక పాటలు పాడారు. దండోరా సినిమా సారా వ్యతిరేక ఉద్యమం చేపట్టడానికి మహిళలకు స్ఫూర్తినిచ్చింది. ఎర్రసైన్యం భూపోరాటానికి అజ్యం పోసింది. చుండూరు సంఘటనను చిత్రీకరించిన లాల్ సలాం పెద్ద ఎత్తున కలకలం రేపింది. ఆ తరువాత వచ్చిన సినిమాలలో అడవి దివిటీలు, లాల్ సలాం, దండోరా, ఎర్రసైన్యం, చీమలదండు, ఊరు మనదిరా, ఒరేయ్ రిక్షా సినిమాలలో మా కంపెనీకి జీతాలు పెరిగినై, బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి లాంటి ఎంతో ప్రజాదరణ పొందినవి. తెలుగు సినిమా గాయకుడు. వందేమాతరం శ్రీనివాస్ చిత్రతో శంకర్ అనేక పాటలు పాడారు. వరంగల్ శంకర్ జానపద సినీ నేపథ్య గాయకుడైన దీకొండ సారంగపాణికి సమకాలికుడు. వివాహం 1990 నుండి సహచర గాయకుడు సారంగపాణితో వందలాది వేదికలపై క్యాసెట్లలో జానపద గేయాలు ఆలపించిన కునమల్ల సంధ్యకు శంకర్కు ప్రేమ వివాహం జరిగింది. వీరికి ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఉన్నారు. ప్రజాదరణ పొందిన పాటలు. వరంగల్ శంకర్ పాడిన కోడిబాయి లచ్చమ్మది, జబ్బకు తుపాకి, రారండి పోదాము, దళిత పులులు, ఊరు మనదిర, ఏకో నారాయణ వంటి జానపద సినిమా గేయాలు ఉరుతలుగించగా శంకర్ విరచిత మీయారు గుర్రాలు, మాయారు గుర్రాలు అనే పాటతో ఎన్నో సంస్థలు ఆయనకు బిరుదులు, అవార్డులు అందుకున్నారు. తమ జానపద బాణీలతో వరంగల్లు కీర్తిని చాటిన శంకర్ రాష్ట్రంలోని ఎన్నో పట్టణాలలో ఎన్నో ప్రదర్శనల్ని దిగ్విజయంగా ప్రదర్శించి ప్రేక్షకుల్ని పరవశింపజే ఎన్నో సంస్థల నుండి అవార్డుల్ని అందుకున్నారు. 1988 నుండి జిల్లా కళాకారులతో వేదికలపై క్యాసెట్లలో జానపద గేయాలు ఆలపించి నిర్వహిస్తూనే అవార్డులు అందుకున్నారు. బిరుదులు. నిర్విరామ కృషికి, దీక్షాదక్షతలను గుర్తించిన అనేక సంస్థలు ఆయన్ను ఆహ్వానించి ఎన్నో సంస్థలు ఆయనకు గానకోకిల, జానపద కోకిల బిరుదు ఇచ్చి గౌరవించాయి. విజయవాడ కళాపరిషత్ వారి పురస్కారం ఓరుగుల్లు కోకిల బిరుదులనిచ్చి సత్కారం చేశాయి. ఆశయం తెలుగు జానపద గేయాలకు పూర్వప్రాభవం తీసుకురావడం. మరణం. శంకర్ 2005 ఏప్రిల్ 7న వరంగల్లో గుండెపోటుతో మరణించాడు.